శ్రీకాకుళం జిల్లాలో అలజడి రేపిన భూ ప్రకంపనలు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతమైన ఇచ్చాపురంలో ఈ రోజు తెల్లవారుజామున కొద్దిపాటి భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. నిద్రాణావస్థలో నుండి మేల్కొంటున్న సమయం కావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు జనం. ఉదయం సుమారు 3 గంటల 40 నిమిషాలకు ఒకసారి, 4 గంటల సమయంలో ఇంకోసారి సుమారు 3 సెకండ్ల పాటు భూమి కంపించడంతో జనాలలో భయాందోళన నెలకొంది. ఆ సమయంలో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు జనం. గతంలో కూడా ఇచ్చాపురం నియోజకవర్గం రక్తకన్న గ్రామంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే స్వల్ప భూ ప్రకంపనల నేపథ్యంలో ఎలాంటి ఆస్తి నష్టం గాని, ప్రాణ నష్టం గాని సంభవించలేదు. అధికారికంగా రిక్టర్ స్కేల్లో భూ ప్రకంపనల తీవ్రత 3.2గా చెప్తున్నారు అధికారులు. 2 సంవత్సరాల క్రితం ఇలానే ఇచ్చాపురం పరిధిలో సుమారు 4 సార్లు కంపించింది భూమి. ఈ నేపథ్యంలో ఇచ్చాపురం పరిసర ప్రాంత ప్రజలు మాత్రం తెల్లవారుజామున జరిగిన ఘటనపై ఇళ్లలో ఉండేందుకు కూడా కాస్త భయపడుతున్న పరిస్థితి. రక్తకణ గ్రామం అది 2022 జనవరిలో కూడా సేమ్ ఇలాగే జరిగింది భూకంపం. అప్పుడు చాలా విపరీతమైన సౌండ్తో వచ్చింది. ఇది ఎందుకు వస్తుంది అనేది ప్రభుత్వం కనుక్కోలేకపోతుంది. ప్రజలు భయంతో ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. దయచేసి ప్రభుత్వం దీన్ని కనుక్కొని పరిష్కారం చేయాలని మనం మనవిస్తున్నాను.